सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीआरएस एमएलसी और साबिक चीफ मिनिस्टर केसीआर की दोख्तर कविता की गिरफ्तारी के खिलाफ आज तेलंगाना भर में मरकजी हुकूमत के खिलाफ बीआरएस पार्टी कायदीन एहतजाज दर्ज कर रहे हैं। वहीं जिला महबूब नगर मुस्तखर के तेलंगाना चौराहे पर बीआरएस पार्टी कायदीन ने कविता की गिरफ्तारी के खिलाफ एहतजाज दर्ज किया और मरकजी बीजेपी हुकूमत के खिलाफ अपने गम और गुस्से का इजहार किया है। इस एहतजाज में साबिक सदर नशीन बल्दिया केसी नसीमलू, साबिक नायब सदर ताटी गणेश के अलावा दीगर बीआरएस पार्टी कायदीन और कारकुनान मौजूद थे। గారిని అరెస్టుకు నిరసనగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అందరం టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము కవితకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న ఏదైతే ఈడీ ఐటీ సోదాలు చేసి ఈరోజే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది, మేఘాల మీద ఈ ఐటీ దాడులు చేసి నిన్న అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? కోర్టులో కేసు ఉంది, 19 తారీఖు నాడు సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది. ఆ కేసును కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అనైతికంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఏదైతే కేంద్ర ప్రభుత్వాల ఆధీనం ఉన్న ఈడీ కానీ ఐటీ కానీ దాడులు నిర్వహించి ప్రతిపక్ష నాయకులను గొంతు నొక్కే విధంగా ఈరోజే 3 గంటలకు ఎలక్షన్ కోడ్ ఉంది, అంత తొందర ఏముంది? 19 తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు కట్టుబడి ఉండాలి. కానీ ఇది రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసే ఉద్దేశంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షం కూడా మోడీ గారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రతిపక్షాలను లొంగదీసుకొని భయభ్రాంతులకు గురి చేసుకుంటే ఈరోజు ఎవ్వరు లొంగిపోయే పరిస్థితి లేరు. కష్టకాలంలో ఇది ఉద్యమ పార్టీ ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటికి ఎలాంటి బెదిరింపులు లేవు. ఖచ్చితంగా మేము మా పార్టీ ఈ కవిత గారికి మద్దతుగా ఉంటుంది. ఈరోజు ఏదైతే కోర్టులో ఉందో కోర్టులో మేము న్యాయపరంగా పోరాటం చేసి మా కవిత గారు న్యాయంగా మేము ఆమెకు మద్దతు తెలుపుతూ ఆమె నిర్దోషిగా బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రము జాగృతి అధ్యక్షురాలుగా ఉండి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమె ఒక చైతన్యవంతులను చేసి బతుకమ్మ పండుగ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు ఆమెను అనైతికంగా ఈరోజు ఎలక్షన్లు వస్తున్న ఎంపీ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా అరెస్టు చేయడము కేంద్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడి మన గుప్పిట్లకు తీసుకొని మనము ఎవరైతే లొంగ తీసుకున్నారనే చేస్తారో అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇటువంటి వాటిని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మా కవిత గారు ఎమ్మెల్సీ గారు కోర్టులో న్యాయంగా పోరాటం చేసి మేము ఖచ్చితంగా న్యాయం కొరకు పాటుపడి ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు న్యాయస్థానం కట్టుబడి ఉండి ఈరోజు మేము అందరము ఈ నిరసన కార్యక్రమం ఏదైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిందో దానికి అనుగుణంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన మా నాయకులకు అందరికీ ఈ సందర్భం అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒక మహిళని చూడకుండా నిన్న శుక్రవారం తెలిసి ఈరోజు శనివారము రేపు ఆదివారము వారికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చేసి వారిని అక్రమంగా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ నాయకులు ఏదైతే ఈడీని ప్రయోగించిండ్రో మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారిని అయితే అరెస్ట్ చేసిండ్రో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే అక్రమ అరెస్ట్ ఉందో దాన్ని రేపు భవిష్యత్తులో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ సంతోషంగా ఇవాళ పండుగలు చేస్తున్నారు, ఇవాళ దావతులు చేసుకుంటున్నారు. కానీ రేపు మీకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము భాజపా ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఇవాళ ఎంతమందిని
ఈడీ పేరుతో అణిచివేస్తుందో, ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలను ప్రతిపక్షాలను అనగదీసుకోవాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని ఇలా ప్రజాస్వామిక వాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా శ్రేణులందరూ కలిసి వచ్చినట్టు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ.